వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TFI మూవీ అప్డేట్స్ బే. ముందుగా కంగ్రాట్స్ టు సిద్ధు అన్న అండ్ అవర్ జాక్ మూవీ టీమ్. ఆఫ్టర్ టిల్లు ఫ్రాంచైజ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ఈ జాక్ మూవీ ట్రైలర్ లో సిద్ధు అన్న టైమింగ్ మాత్రం పీక్స్ అసలు. చండాలంగా ఉంది. తండ్రి ఎక్కడ రెడ్ ఉంటుందా సార్? కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్ని మూవీలో ఉన్నాయనిపిస్తుంది. హీరోయిన్ వైష్ణవి చైతన్య లుక్స్ ఆర్ టూ గుడ్. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అవసరం ఉంది భయ్య. తెలంగాణ స్లాంగ్ లో ఆమె డైలాగ్ డెలివరీ మాత్రం సూపర్ అంతే. ఆఫ్టర్ బేబీ మూవీ, ఈ మూవీలో తనకు మంచి రోల్ పడ్డది అనిపిస్తుంది భయ్య. ఈ మూవీలో రాబరీసే కాకుండా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. సిద్ధు అన్న ఎప్పుడు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఈ మూవీ ప్రాపర్ ఎంటర్టైనర్ లా ఉంటుంది అనిపిస్తుంది. ఈ ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ గారి పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆయన డైలాగ్స్ పవర్ఫుల్ గా ఎట్ ద సేమ్ టైం ఫన్నీగా కూడా అనిపించాయి. నాకు తెలిసి సిద్ధు అన్న ప్రకాష్ రాజు గారి మధ్య పవర్ఫుల్ సీన్స్ ఉంటాయి అనిపిస్తుంది. మై ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ ద ట్రైలర్ ఏంటంటే, ఈ డైలాగ్ నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకు ముందు సిద్ధు అన్న తీసిన సినిమాల కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది. స్పెషల్లీ ఈ ట్రైలర్ లో సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ చాలా రిచ్ ఫీల్ అయితే ఇస్తాయి. నాకు తెలిసి ఈ మూవీ క్లైమాక్స్ లో పెద్ద ట్విస్టులే ప్లాన్ చేశాను అనిపిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఈయన డైరెక్షన్ అండ్ స్టోరీస్ కి నేను పర్సనల్ గా ఒక పెద్ద ఫ్యాన్ ని. ఈయన తన మూవీస్ లో ఎప్పుడూ ఒక కొత్త పాయింట్ ని చెప్పాలని ట్రై చేస్తారు. ఈ మూవీలో కూడా అలాంటి ఒక సాలిడ్ పాయింట్ ఉంటుంది అనిపిస్తుంది. ఈ మూవీతో బొమ్మరిల్లు భాస్కర్ గారు ఒక పెద్ద హిట్ అయితే కొడతారనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సిద్ధు అన్న అండ్ వైష్ణవి చైతన్య అండ్ జాక్ మూవీ టీమ్. అలాగే వీడియో క్లిక్ చేసుకుని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.